మేడం సూసైడ్స్ గురించి, మర్డర్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి అన్ఫార్చునేట్లీ మాట్లాడాల్సి వస్తుంది నిజంగా. అదే ఎందుకంటే అదే ఈ కాలంలో బాగా ఎక్కువైపోయాయి. కరెక్ట్. షార్ట్ టెంపర్ ఇది కూడా మేజర్ రీజన్ అయిపోయింది. చంపడం కానీ, చనిపోవాలి అనుకోవడం కానీ, సూసైడ్ చేసుకోవాలనుకోవడం. అదే షార్ట్ టెంపర్‌లో ఎదుటి వాళ్ళని కూడా చంపేద్దాం అన్న థాట్స్ థాట్స్ రావడం. రావడం. సో, దీనికి సొల్యూషన్ ఏమిటి? అసలు ఎందుకు అలాంటి థాట్స్ వస్తాయి? దానికి కూడా ఏమైనా ఒక సీరీస్‌లా ఎప్పటినుంచో నలుగుతూ ఉంటదా మైండ్‌లో? చనిపోవాలి, చనిపోవాలి అనుకోని వన్ ఆఫ్ ఒక టైంలో హ్యాంగ్ చేసేసుకోవడము, కిరసనాయిల్ పోసేసుకోవడం ఇలాంటివి చాలా కేసులు చూస్తూ అవును. ఉంటాం కదా! కారణం ఏంటంటే? బేసిక్‌గా ఏంటంటే దానివల్ల పిల్లలు కూడా సఫర్ అయిన చాలా సందర్భాలు చాలా. ఈ కాలం కాదు, ఎప్పటినుంచో అనాదిగా వస్తున్నాయి ఇవి. అవును. అంటే ఏంటంటే రోజు సతాయించే వాళ్ళు ఉంటే వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ సతాయించే వాళ్ళు ఉన్నా కూడా నెగ్గు కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఆలోచించట్లా వాళ్ళు. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఇప్పటికప్పుడు, ఇప్పుడు జరిగిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి, ఇంతవరకే. అంటే ఏంటి, ఎప్పటికైనా సూసైడ్ అనేది కూడా నేను ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా ఒక్క క్షణం అది. సూసైడల్ థాట్ అంటే నేను చచ్చిపోదాం ఆ కోపంలో అది చేసేస్తారు. వాళ్ళకి తెలియకుండానే చేస్తారు. అది సబ్ కాన్షియస్ గా జరుగుతుంది. సో సబ్ కాన్షియస్ లో బోల్డ్ అంతా యాంగ్స్ట్ ఉంటుంది, అంటే కోపం ఉండుంటుంది, లేకపోతే బాధ ఉండుంటుంది. ఇది ఎవరికైనా చెప్పుకోవాలి. ఇది వరకు మనకి సైకాట్రిస్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, హెల్ప్ అనేది ఉండేది కాదు. ఈ కాలంలో మనకి హెల్ప్ ఉంది. సో ఎప్పటికైనా సరే సూసైడ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ఒక సింగిల్ థాట్. అది సింగిల్ థాట్ అనే వెనకాల ఎంత లావు థాడ్, మనం ఇప్పుడు థ్రెడ్ గురించి మాట్లాడుకుంటాం, లావు థాడ్ ఉంటుంది. అంటే థాడ్ ఏంటంటే అంత యాంగ్జైటీ, అంత డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలీదు. సబ్ కాన్షియస్ గా వాళ్ళు ఊరేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా చేసే ఒక పని. తెలిస్తే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పు? నువ్వు కట్ చేసుకోవాలి, నీ చేయి కట్ చేసుకోవాలి. మూవీలో డైలాగ్ కూడా ఉంటుంది మేడం. ఇది అసలు నిజంగా అందరికి ఆ డైలాగ్ నిజంగా ఒక బట్టి పట్టించాలి, ఒక మంత్రం లాగా. అదే బ్రతకాలి అంటే ధైర్యం ఉంటుంది, చచ్చిపోవాలంటే దానికి రెట్టింపు ధైర్యం కావాలి. అది రెట్టింపు ఏంటి, ఇంకా ఎక్కువ కావాలి. అప్పుడు బ్రతకడానికి ఆ రెట్టింపు ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు. అంతే కదా. ధైర్యంగా ఉండి ముందుకు సాగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏదైనా సరే లైఫ్ అనేది నెగ్గుకి రావడమే కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఈత రాలేదు అన్న వాళ్ళని మనం స్విమ్మింగ్ పూల్లో వేసినా కూడా వాడు ఏం చేస్తాడు, సర్వైవ్ అవ్వడానికే చూస్తాడు కదా. ఇప్పుడు అంటే స్విమ్మింగ్ పూల్లో వేసాం, ఈత రాదు, ఏం చేస్తారు, ఎలా బయటికి రావాలని ట్రై చేస్తాడు, బ్రీత్ చేద్దామని చూస్తాడు. మునిగిపోదామని అయితే ఎవరు అనుకోరు కదా. సర్వైవల్ స్కిల్ అనేది ఇన్బిల్ట్ మనకి. అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా సర్వైవ్ అవుదాం అనే చూస్తారు. ఈ సూసైడల్ థాట్ వచ్చింది, సూసైడ్ చేసుకున్నారు అంటే మాత్రం దాని వెనకాల పెద్ద స్టోరీ ఉండుంటుంది, ఎవరికి చెప్పుకోలేని ఒక స్టోరీ బేసిక్ గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే వైరింగ్ తప్పుగా పుట్టిన వాళ్ళు ఉంటారు, అంటే ఏంటి డిప్రెషన్ లోనే పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అది కొంత పూర్వజన్మ సుకృతం అనకూడదు, కానీ ఇక్కడ పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ కొంత ఫలం అని చెప్తూ ఉంటాం అనమాట. అలా కూడా ఉంటారు. మూవీస్ లో మనం చాలా చూస్తాం ఇలాంటివి అనమాట. కానీ ఆ టైంలో మనం చూసాము అంటే వాళ్ళకి తెలియకుండా జరిగిపోయే ఒక విషయమే సూసైడ్. అంటే ముందే ప్లాన్ చేసి ఎవడు చేస్తాడు నేను చచ్చిపోతానని. అంటే చావంటేనే భయపడే వాళ్ళే అందరూ. పుట్టిన ప్రతి ప్రాణికి చావంటే భయం అనేది ఉంటుంది, కరెక్ట్. సో ఎందుకు సూసైడల్ థాట్ వచ్చిందంటే ఇట్ ఈస్ బికాస్ వాళ్ళ పరిస్థితుల ప్రభావం అని చెప్పాలి ఫస్ట్. సో పరిస్థితుల ప్రభావం అలా ఉన్నాయి, ఎవరితోనూ షేర్ చేసుకోలేకుండా లోపల కుళ్ళి ఏడ్చి చేసుకునే ఒక పనే సూసైడ్. అది తప్పు. సెల్ఫ్ హర్ట్ అనేది మనం చేసుకోకూడదు ఎప్పుడు. దట్స్ డిఫరెంట్ మ్యాటర్. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడం, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్గాను, ఓడి చేసుకుని అది డిప్రెషన్లో, అది కూడాను డబ్బు ఎక్కువైపోయి డిప్రెషన్లో ఉండి ఓడి చేసుకోవడం కూడా చూసాము. అది దీనికి 2 డిఫరెంట్ థింగ్స్. అంటే ఏంటి, పరిస్థితుల్ని మనం సరిగ్గా చక్క పెట్టుకొని మన దానికి మనం తీసుకురావాలి అనేది మన సనాతన ధర్మంలో ఉంది. అందుకనే ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే ఒకళ్ళకి అని చెప్పాం, హస్బెండ్ అండ్ వైఫ్ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే. అంటే వైఫ్ ఎలా ఉన్నా హస్బెండ్ పడతాడు, హస్బెండ్ ఎలా ఉన్నా వైఫ్ పడాలి, వాళ్ళు కలిసి సాగరంపాలి. అంటే దే హ్యావ్ టు క్రాస్ ద లైఫ్ ఓషన్ అంటూ ఉంటాం కదా, సాగరం మనం ముందుకెళ్ళాలి అని చెప్తూ ఉండే. అంటే నడవాల్సిందే, కరెక్టే. బట్ ఏం కావాలి దానికి, పేషెన్స్ కావాలి. రైట్. పేషెన్స్ ఎందుకు కావాలి, ఇద్దరిని అర్థం చేసుకోవాలి. ఈ మనిషి ఇలా అని అర్థం చేసుకోవడానికి ఒకరోజు సరిపోదు. ఎక్కడ సరిపోతుంది, సరిపోతుందా? సరిపోదు.
నీ Right. ఫ్రెండ్ ని అర్థం చేసుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుంది టైం చాలా పడుతుంది. మరి ఫస్ట్ డే మనకి ఏం అర్థం అవుతుంది ఆ. సరే ఈ మనిషి నన్ను అనట్లేదు ఎవరినైనా ఇలాగే మాట్లాడతారు అని అనుకోవచ్చు కదా ఎప్పుడు చూసినా నువ్వు ఎందుకు పర్సనల్ గా తీసుకుంటున్నావు యూఆర్ ఇంపార్టెంట్ టు యువర్ సెల్ఫ్ యూఆర్ నాట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి కదా సరే నేను సరిగ్గా చేయలేదు మేబీ అందుకనే లేకపోతే ఆయన అంతే అని తుడుచుకుని పోవడం రెండూ చేయొచ్చు కదా నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ అంటే భార్యాభర్తలని మనం మాట్లాడుకుంటున్నాం కనుక గొడవలు వస్తాయి ఏ భార్యాభర్తలు కామ్గా ఉంటారు చెప్పు ఆ. గొడవలు రాకుండా ఉంటాయా ఎక్స్పెక్ట్ చేయాలి కదా సో సొల్యూషన్ పేషెన్స్ గా ఉంటాయి అంటారు. ఫస్ట్ పేషెంట్ గా ఉండాలి తర్వాత Hmm. అండర్స్టాండింగ్ అనేది ఉండాలి రైట్ అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే నీ ఇష్టాలు పంచుకోవాలి అంటాను నీకు నచ్చలేదు అలా మాట్లాడితే చెప్పు ఒకసారి వినరు రెండుసార్లు వినరు అస్తమానం చెప్తే ఎప్పుడో అప్పుడు బురకెక్కుతుంది అది సబ్ కాన్షియస్ మైండ్ అంతే అది ఓకే. నీకు ఏది అలవాటు అయితే అదే చేస్తూ ఉంటావు దాన్ని మార్చుకోవాలంటే మనం చాలాసార్లు చెప్పాం 21 days పడుతుంది అని ఓకే. చెప్పు కంటిన్యూస్ గా చెప్పు యూఆర్ నాట్ లైకింగ్ ఇట్ అని లేకపోతే పక్కకి వెళ్ళిపో నువ్వు సూసైడ్ చేసుకోవడం ఎందుకు ఓకే. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు నీకు జన్మనిచ్చింది ఎందుకు పెళ్లి చేసింది ఎందుకు సుఖంగా ఉంటావని కదా హ్యాపీగా ఉంటావని కదా నువ్వు లైఫ్ ఎంత హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో యూతల్ వాళ్ళని కొంచెం అర్థం చేసుకో అని చెప్తా అదే ఒక సొల్యూషన్ యూతల్ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అది పిల్లలు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు అత్తమామలు అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు కొంతవరకు సో నీకు తెలుస్తుంది ఎవరు ఎలా మాట్లాడితే నీకు నచ్చుతుంది ఎలా ఉంటే నీకు నచ్చుతుంది వాళ్ళతోనే ఉండు నీ చాయిసే కదా అది సో సొల్యూషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి అదే సొల్యూషన్ నువ్వేం చేస్తున్నావు మైండ్ఫుల్గా ఉండు ఇవి రెండే సొల్యూషన్ మైండ్ఫుల్గా ఉంటే ఎందుకు ఆ క్షణం అనేది పక్కకి వెళ్ళిపోతుంది సూసైడల్ థాట్ పక్కకి వెళ్ళి చేసుకోం కదా రైట్. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అది సంగతి. మొత్తానికి సూసైడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అలాంటి థాట్స్ వస్తున్నాయి మన ఫ్రెండ్స్కి కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ అలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే ముందు ఈ వీడియోని చూపించండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాంటి థాట్స్ వస్తున్నాయి, ఇంట్లో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్న ఆలోచన కానీ అలాంటి సందర్భం కానీ ఇంట్లో కనిపిస్తూ ఉందంటే ఖచ్చితంగా మేడంని కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీకు 100% సొల్యూషన్ దొరుకుతుందని చెప్తున్నాను. ఇక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.